జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అన్నటువంటి తపనతో కాంగ్రెస్తో విభేదించినటువంటి వాళ్ళలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కొండా రాఘవరెడ్డి ఒకరు. సిన్సియర్గా పనిచేశాడు ఆయన. తర్వాతన జగన్ 2014 తర్వాతన అక్కడి నుంచి వదిలేసేయడంతో అటు ఇటు కాకుండా అయిపోయిన వాళ్ళు ఆయన ఒకడు. ఏ పార్టీకి వెళ్ళలేక, వైఎస్ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమని చంపుకోలేక ఊగిపోయాడు. తర్వాత కాలంలో ఆ కొండా రాఘవరెడ్డికి ఒక ఊర్పునిచ్చినటువంటిది షర్మిల వైఎస్ఆర్ టీపీని అనౌన్స్ చేయడం. దాంతో షర్మిల దగ్గరికి మొట్టమొదటి వెళ్ళిన వాళ్ళలో గట్టు రామచంద్రరావు, కొండా రాఘవరెడ్డి, ఆమె కూడా వాళ్ళని పిలుచుకుని మాట్లాడింది. ఇప్పుడు వచ్చేటప్పటికి షర్మిల అన్న మీదనే పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొండా రాఘవరెడ్డి తెర మీదకి వచ్చారు. తాజాగా సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరు ఎంతలా సొంత కుటుంబం మీద క్రూరమైన రాజకీయాలు చేస్తారనుకోలేదు షర్మిల గారు.